నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ శుభోదయం. బాగున్నారా? కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అన్ని మంచి విషయాలే ఉంటాయి. కాబట్టి ఈరోజు చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే మొట్టమొదటిగా ఒక మంచి మాటతోటి మొదలు పెడదాము. ఏంటంటే మనము కంపేర్ చేసుకునేటప్పుడు ఎవరికంటేనో మనం గొప్పగా ఉండాలనుకోకూడదు. మన గతం కంటే ఇప్పుడు బాగున్నామా లేదా అని అనుకొని ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదనమాట. మనం వెంటనే డెవలప్ అవ్వాలనుకుంటాం, కానీ వెంటనే అవ్వం కదా. ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనం గతంలో కంటే ఇప్పుడు డెవలప్ అయ్యామా లేవా అని చూసుకుంటూ ఆ విధంగా మనము ముందుకు సాగుతూ ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం అన్నమాట. మనం ఆ విధంగా మనతో మనమే గతం కంటే ప్రజెంట్ కంటే గతంతో పాస్ట్ తోటి కంపేర్ చేసుకుంటూ పోవాలి. ఇంకా మొట్టమొదటిగా ఈరోజు పంచాంగము మే గురువారము అంటే బృహస్పతి వాసర 30/5/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఇంకా ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఈరోజు తిథి వచ్చేసి బహుళ సప్తమి ఉదయం 11 గంటల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 7:16 వరకు, తదుపరి శతభిషం తెల్లవారుజాము వరకు రేపు, తర్వాత నుంచి పూర్వభాద్ర ఉంటుంది. ఇంకా ఈరోజు యోగం వైద్యుతి రాత్రి 8:52 వరకు, తదుపరి విష్కంభం. కరణం భవ 11:10 వరకు, తదుపరి కౌలవ. రాహుకాలం పగలు అంటే మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు, మరల మధ్యాహ్నం 2:48 నుంచి 3:36 వరకు. వర్జము పగలు 12:04 నుంచి 1:36 వరకు. ఇంకా అమృత గడియలు రాత్రి 10:58 నుండి 12:28 వరకు. ఈరోజు చాలా మంచి వాస్తు టిప్పు. కొన్ని సమయాల్లో తప్పుడు దిశల్లో బావి కానీ బోరింగ్ కానీ తవ్వుతూ ఉంటారు. అందువల్ల దాన్ని దిగులు పడకుండా దాన్ని మళ్ళీ ఏం చేయకుండా నైరుతి దిశలో పంచముఖి హనుమాన్ చిత్రాన్ని పెట్టినట్లయితే కొంత ఉపశమనం ఉంటుంది.